మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్న, ఏమైందన్నా? కాస్త చూసుకొని నడవచ్చు కదా. అంత పరధ్యానం ఏంటి నాన్న? ఏం ఆలోచిస్తున్నారు? ఏమైందన్నా? ఆ కన్నీళ్ళేంటి? మీ మనసులో మిమ్మల్ని బాధ పెట్టే సమస్య ఏదన్నా ఉంటే నాతో చెప్పండి నాన్న. మీరు నాతో, నేను మీతోనే కదా షేర్ చేసుకునేది. మనకి ఇంకెవరున్నారు? చెప్తాన్రా. నీకు కాకపోతే నేను మాత్రం ఎవరికి చెప్పుకోగలను? ఇవాళ మార్నింగ్ జనని కనబడిందిరా. బాధ్యతగా నేనే పలకరించాను. నేను తన పట్ల ఎంత కన్సర్న్ చూపించినా, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి తనని మామూలు మనిషిని చెయ్యాలని చూస్తున్నా తను మారడం లేదురా. అసలు మన తలరాతి ఇలా రాశాడేంట్రా భగవంతుడు? ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎంతగా ప్రాధేయపడినా తన మనసులో మాట బయటికి చెప్పదేంట్రా? నాకు నేనుగా నీతో కలిసి బ్రతకడానికి సిద్ధం అని ఎన్నో మెట్లు దిగి అడిగానురా, బతిమలాడాను. చివరకు క్షమాపణలు కూడా చెప్పాను. కానీ తన మనసు మార్చుకోవడం లేదు. కారణం ఏంటో అర్థం కావడం లేదు. అంత క్షమించరాని నేరం నేనేం చేశానో నాకు తెలియట్లేదు. చాలా బాధగా ఉంది తరుణ్. నాన్న, మీరంత ప్రాధేయపడినా అమ్మ చెప్పలేదంటే నాకు బాధగా ఉంది నాన్న. ఓ రకంగా భయం వేస్తుంది కూడా. అసలు మాట్లాడకపోవడం ఏంటి నాన్న? తను మాట్లాడలేదు, కానీ తన మనసు మాట్లాడిందిరా. కళ్ళలో బాధ చదవగలిగాను. తన మనసులో ఏ విషయంగానో చాలా మదన పడుతుందిరా. నాతో షేర్ చేసుకోలేక సతమతమవుతుంది. బలమైన మానసిక సంఘర్షణలో ఉంది. నేనే అర్థం చేసుకోలేకపోతున్నానా అనిపిస్తుంది. సందిగ్ధంలో ఉన్నాన్రా. రే తరుణ్, నా అన్నగా ఫస్ట్ టైం నిన్ను కోరుతున్నాన్రా. తీరుస్తావా? అయ్యో, మీరంతలా అడగాల నాన్న? చెప్పండి నాన్న. ఎలా అయినా సరే మీ అమ్మ ఎందుకు అంతలా బాధపడుతుందో తెలుసుకొని నాకు చెప్పరా. ఎన్నడూ లేనిది ధైర్యం సడలిన మనిషిలాగా ఫస్ట్ టైం నన్నలా హగ్ చేసుకుని బోరుని ఏడ్చేసరికి నా గుండె 1000 ముక్కలైందిరా. తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ రా, ప్లీజ్. ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. ఖచ్చితంగా నేను కనుక్కునే ప్రయత్నం చేస్తాను. కాస్త ప్రశాంతంగా ఉండండి నాన్న.
చిన్నాలని నా పిల్లలుగా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు మధు అత్తయ్య మన ఇంటికి వచ్చేయండి. అది మన ఇల్లు. మనం ఒక ఫ్యామిలీలా తరుణ్తో కలిసి బ్రతికేద్దాం. ఏంటి పిచ్చి పని? ఏం జరిగింది? ఎందుకు నేను నువ్వే కాల్చుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఈ సాహసం చేయడానికి పూనుకున్నావు? ఏదో జరిగిందని కాదమ్మా, ప్రాయశ్చిత్తం. తప్పు చేశానని నేను, నా ఆత్మసాక్షి, నా అంతరాత్మ నన్ను తెప్పి పొడుస్తున్నాయి. సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను. అందుకే నాకు నేను శిక్ష విధించుకోవాలని, శిక్ష వేసుకుంటే తప్పు పరిష్కారం లేదని, నేను చేసే తప్పుకి ఏ శిక్ష సరైన న్యాయమని ఇలా చేశాను. ఏమయ్యిందే? ఏమంత పెద్ద తప్పు చేశావు? నిన్ను నువ్వుగా హింసించుకునేంత తప్పు ఏం చేశావే? గుణాన్ని అర్థం చేసుకోలేకపోవడం. ఒకప్పుడు గుణ మీద కోపం ఉండేది, గుణ అంటే అసహ్యం కలిగేది. గుణ మీద ద్వేషం, దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునేలా చేసింది. కానీ గుణ మారాడన్న విషయం తెలుసుకోలేకపోయానమ్మా. గుణలో చాలా మార్పు వచ్చింది. నన్ను ఇష్టపడుతున్నాడమ్మా. మనస్ఫూర్తిగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు. తన మనసులోని మాటలన్నీ నన్ను బ్రతిమలాడుతూ నా చేతులు పట్టుకొని వివరించాడమ్మా. తను ఎంత నరకం అనుభవించాడో, తనలో తను ఎంతగా కుమిలిపోయాడో అతని మాటల్ని బట్టి అర్థమైంది. గుణని ఇప్పుడు చూస్తుంటే పెళ్లికి ముందు చూసినట్టుగా కడిగిన ముత్యంలా, కపటం లేని మనిషిలా కనిపిస్తున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో అడిగాడు, కానీ అప్పుడు ఇప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోయాను. ఈరోజు గుణ అడిగిన తీరు నా మనసు కలిచి వేసిందమ్మా. అయినా సరే సమాధానం చెప్పలేకపోయాను. అందుకే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. గుణ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదని, గుణతో జీవితం పంచుకునే అదృష్టం కోల్పోయానని, తన కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం లేక నిప్పుల మీద నిలబడి నిలవెలా దహించిపోయినట్టు ఫీల్ అవుతున్నానమ్మా. తనతో ఒక్క మాట నన్ను క్షమించుగుణ అని అనలేకపోయానమ్మా. తన మాట తీరుకి నేను చలించిపోయాను. గుండెల మీద పడి ఏడ్చాను, కానీ ఇది నా పరిస్థితి అని వివరించలేకపోయాను.